గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ఢిల్లీలో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఏంటంటే ఒక మహిళ మీద దొంగతనం కేసుని పెడుతూ ఒక ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అని చెప్పేసి ఆవిడ కోపానికి గురైపోయి ఆ ఇన్స్పెక్టర్ మీద చేయి చేసుకొని ఆవిడని కొట్టడం జరిగింది. అయితే వారిద్దరి మధ్యలో కూడా ఘర్షణ జరిగింది, కొట్లాడుకున్నారు కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఐఆర్ అఫీషియల్స్ ఆ కేసును ఇంకొక ఇన్స్పెక్టర్ అయిన హిమాంశుకి హ్యాండ్ చేయడం జరిగింది. అప్పటికి కూడా ఆ మహిళ మళ్ళీ ఇతనితో కూడా నేను అసలు తప్పు చేయలేదు, మీరు నన్ను ఎంక్వైరీ చేయకుండా మీరు ఎలా కేసు నమోదు చేస్తారు అని చెప్పేసి అతనితో కూడా గొడవ పెట్టుకొని అతన్ని కూడా కొంచెము ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి, అంటే ఆల్రెడీ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ని ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసేసి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసి ఆవిడకు జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. జైలు నుంచి వెళ్ళి శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న వీడియో ఎవరైతే మహిళ ఇబ్బంది పడిందో ఆ మహిళ ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇలా మీకు లేని కేసులలో, అంటే ఆ కేసులో మీకు ఎలాంటి సంబంధం లేదు, ఊరికే ఫాల్స్ కేసులలో మిమ్మల్ని కార్నర్ చేస్తూ అందులో గనక మీ పేరు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కనుక ఫైల్ చేస్తే మీరు సిఆర్పిసి 482 సెక్షన్ ప్రకారంగా మీరు హైకోర్టును అప్రోచ్ అయ్యి క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. దానికి మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ఉన్న డ్రాఫ్ట్ పేపర్ ఒకటి, ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ దీని ప్రకారంగా ఏమైనా ఉంటే అవి కలెక్ట్ చేసి దీన్ని తీసుకెళ్ళి మీరు కోర్టులో సబ్మిట్ చేసేసి పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఒకసారి విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో నిజంగానే నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు లేవు, ఈ కేసులో నిజంగానే ఈ వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, ఇన్వాల్వ్ అయి ఉంటే ఎలాంటి ఆధారాలను పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అనేది మీ పేరు ఊరికైనా చేర్చడం జరిగింది, ఇందులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దాన్నే క్వాష్ పిటిషన్ అని చెప్పేసి అంటారు. మనం కేసు కొట్టేస్తారు, ఇమీడియట్గా అక్కడే కోర్టులో కొట్టివేయడం అనేది జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి కేసు మీ పేరు మీద ఉండదు, పోలీసులతో సంబంధం ఉండదు, కోర్టు కూడా జైలు కూడా వెళ్ళాల్సినంత అవసరం ఉండదు. కానీ ఇలా తొందరపాటుతోటి మీరు కనుక వారిపైన చేయి చేసుకొని కొట్లాడడం కానివ్వండి, వాగ్వాదం కానివ్వండి, చేతిలో ఏది ఉంటే దాంతో పెట్టి కొట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే అనవసరంగా మనము క్రిమినల్ కేసులలో అట్రాక్ట్ అయ్యి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. సో సింపుల్గా ఇది హైకోర్టులో మాత్రమే క్వాష్ పిటిషన్ వేసుకోవాలండి. అప్పుడు మా హైకోర్టుకు వచ్చేసి నేను ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తూ మీరు ఏ కేసులో ఉన్నారు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు మేడం అని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిందే. లేదు మీకు అలా మీరు అడుగుతుంటే ఓరల్గా ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు మీరు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి పోస్టల్ పంపించేసి నాకు ఎఫ్ఐఆర్ కాపీ అనేది సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మీరు అడగండి. అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ తీసేసుకొని అప్పుడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి తప్పించి మీరు కేసులలో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి గొడవలు పెట్టేసుకొని జైల్లో ఉండడానికి చెయ్యకండి. మనకంటూ ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం వెళితే మనకు అన్ని రకాలుగా కూడా న్యాయం జరుగుతుంది. దాన్ని మనము ఉపయోగించుకునే విధానం తెలియాలి. తెలియకపోవడం వల్ల అనవసరంగా మీరు ఇంకొక కేసు నుంచి తప్పించుకోవడానికి అని ఇంకొక కేసులో అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఇలాగే చాలామంది కోపం, అరే నేను ఏం చేయలే కదా, నన్ను ఎందుకు నా పేరు పెట్టారు, అసలు నన్ను ఎందుకు ఇలా చేశారని చెప్పేసి మనం ఏదో చేయబోవడానికని వెళ్ళేసి ఇంకొక దాంట్లో ఇరుక్కోవడం అనేది జరిగి సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి జైల్లో కూర్చోవడం అనేది జరుగుతుంది. ఇలా చాలా మందికి జరుగుతుంది. అంటే మీరు పక్కన నిల్చున్నా కూడా ఒక క్రైమ్ సీన్ జరుగుతుంది, జరిగిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఏదో ఒక గొడవ చేశాడు, కానీ అందులో మనం పక్కన నిల్చొని ఉండడం వల్ల మన పేరు కూడా కొన్నిసార్లు ఆ ఎఫ్ఐఆర్ కాపీలో రాయడం జరుగుతుంది. పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ మీరు ఉన్నావు కదరా భయ్ అడ్డుకోవు అని చెప్పేసి అందులో పేరు ఇన్వాల్వ్ చేస్తారు. కానీ మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక్కటే మనకున్న ఆయుధం ఏంటంటే క్వాష్ పిటిషన్. సిఆర్పిసి 482 ప్రకారంగా మనం కనుక పిటిషన్ వేసుకుంటే మనకు అక్కడ న్యాయం జరుగుతుంది. దయచేసి ఇది అందరికీ తెలియజేయండి. తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే కొంతమంది ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అంటే లీగల్గా అప్రోచ్ అవ్వాలంటే అడ్వకేట్కి డబ్బులు అవుతాయి ఇలా అని చెప్పేసి ప్రైవేట్గా కూడా మీరు వేసుకోవచ్చు. నేను చెప్పిన డాక్యుమెంట్స్ తీసేసుకొని మీరే ప్రైవేట్గా కోర్టులో మీ తరపున మీరే వెళ్ళేసి కోర్టులో ఒక పిటిషన్ అనేది వేయచ్చు. కోర్టు ఫీజులు మాత్రం నామినల్గా ఉంటాయి, దాన్ని పే చేస్తే సరిపోతుంది. కానీ చాలామంది అది తెలియకుండా
నా పేరు ఉత్తగానే ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి వారి మీద ఏదో కక్ష పెంచుకొని ఇంకొకరి మీద కక్ష పెంచేసుకొని ఏదో ప్లానింగ్ చేసి స్కెచ్ చేసి రిక్కి చేసి వాళ్ళని చంపాలి అన్న ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారి మీద దాడులు కూడా చేస్తున్నారు. అది నార్మల్ సివిల్ దగ్గర నుంచి ఏమవుతుంది, క్రిమినల్కి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మనం లేనిపోని శిక్షలలో 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు జైళ్ళలో ఉండే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మనకు బెయిల్ వస్తుంది అనుకుంటాం, కొన్ని రాకపోవచ్చు. ఒక 3 నెలల వరకు కూడా బెయిల్ ఇవ్వని సందర్భాలు ఉంటాయి, 6 నెలల వరకు ఉండని సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా బెయిల్ రాదు. అది జడ్జి గారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇచ్చిన కేసు యొక్క వివరాలన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకున్న జడ్జి గారు దాని మీద మొత్తం పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు బెయిల్ ఇస్తే ఎంతవరకు కరెక్ట్ కాదు అని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాతనే బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ పైన గనక తప్పుడు కేసులో అభియోగం జరిగినప్పుడు మీరు నేను చెప్పిన దాని ప్రకారం క్వాష్ పిటిషన్కు వెళ్ళండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్న వీడియోలు పోలీసులను ఇలా మనం తల్లినా కొట్టినా ఏం కాదు, ఏం చేసుకుంటారు, జస్ట్ జైలుకు వెళ్ళేసి ఒక 7 రోజులు ఉంటే బెయిల్ వస్తుందిలే, వచ్చిన తర్వాత మనం రాజాలాగా కాలు ఎగరేసుకొని తిరగొచ్చు అంటే కుదరదు. ఆ కేసు ఎప్పటికీ మన పేరు మీద అలా ఉండిపోతూనే ఉంటుంది. అది తప్పుడు కేసు అయినా పర్వాలేదు, ఎఫ్ఐఆర్ ఒకసారి ఫైల్ అయ్యింది అని అంటే, మనం జైలుకి వెళ్ళాము అని అంటే మన ఆధార్ కార్డు నెంబర్ ఎక్కడ కొట్టినా సరే మన మీద ఎలాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి అనేది మొత్తం పూర్తి స్థాయిలో చూపిస్తుంది. కాబట్టి మనకు కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకున్నా, లేదు అనుకుంటే పాస్పోర్ట్కి అప్లై చేసుకున్నా, లేదు అంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు అక్కడ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. కాబట్టి మన పేరు మీద ఎలాంటి కేసులు లేవు, మనం నిర్దోషులు మనం నిరూపించుకోవాలంటే ఈ క్వాష్ పిటిషన్ అనేది చాలా మేజర్. కాబట్టి మీరు దాన్ని ఎంచుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. తప్పుడు కేసులలో ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే, అన్నింటికన్నా నేను చెప్పట్లేదు. సో మీకు కనుక ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క విలువైన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.